కేబినెట్ ప్రెస్ మీట్ కి కౌంటర్ గా బీఆర్ఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. లైవ్ లో చూద్దాం. ఉండేటువంటి ప్రధానమైన అంశం అది నేను చదివి వినిపిస్తుంది. పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పిండ్రో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. ఎందుకంటే కొంచెం మనం లోతుల్లోకి పోవాలి, తద్వారా విషయం అర్థమవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అంటేనే నీళ్ళ కోసం పరితపించి నీళ్లు సాధించడం కోసం కృష్ణా గోదావరి జలాలను సాధించి ఒకనాడు దుర్భిక్షానికి, కరువుకు, వలసలకు, ఆత్మహత్యలకు నిలవైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక 4 దశాబ్దాల పాటు భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ సమాజం అనుభవించింది. దానికి నిష్కృతి, దానికి పరిష్కారంగానే కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కట్టి పొలాలను దడిపి, గొంతులను దడిపి, వలసలను ఆపి, కరువును నివారించి పసిడి పంటలు పండించాలనేటువంటి ఒక మహాదాశంతో మొదలైనటువంటి ఒకనాటి అమరుల యొక్క త్యాగాల పరంపరను కొనసాగిస్తూనే కేసీఆర్ నాయకత్వాన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంగతి, ఆ 14 ఏళ్ల పోరాటము, ఆ పోరాటం ద్వారా వచ్చిన ఫలితం, రాష్ట్ర ఏర్పాటు, ఇవన్నీ మనం చూసినవే, చరిత్ర చెప్పేదే. వీళ్ళే చక్కగా చేసి ఉంటే, వీళ్ళే తెలంగాణను ఆంధ్రాలో కలపకపోయి ఉంటే, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడే ప్రతిపాదించిన ప్రాజెక్టులే కనుక పూర్తి కాబడి ఉంటే తెలంగాణకి శాపం ఉండేదా? ఇంత నరకయాతన తెలంగాణ అనుభవించేదా? అనుభవించిన మొత్తం దుర్భర జీవితానికి కారకులే మీరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నటువంటి టైంలో ఏదో రకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ప్రజల దృష్టి మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమే కాళేశ్వరం మీద మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది. కమిషన్ కూడా అందులో భాగమే. మేము కమిషన్ను నిర్వహించినటువంటి పిసి ఘోష్ గారికి కానీ వారి వ్యక్తిత్వానికి కానీ మేము ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదు. కానీ ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా, వ్యక్తులుగా ఎంత సచ్చీలురైనా వాళ్ళ పరిశీలన, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళు స్పృశించినటువంటి అంశాలు పరిపూర్ణంగా ఉన్నాయా లేదా, హేతుబద్ధంగా ఉన్నాయా లేదా, తర్కానికి నిలుస్తాయా లేదా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రేపు చట్టంలో కూడా అదే అంశాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. లీగల్గా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఉండవలసిండేనో కొత్త రిపోర్ట్ బయటకు వస్తే దాని మీద మళ్ళీ మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మేరకు పరిమితమై చెప్తున్నాం. ప్రతిసారి వాళ్ళు కోట్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో all such things are questionable, all such things are debatable before judicial fora. అది తప్పకుండా జరుగుతుంది. వచ్చినప్పటి నుంచి చేసింది ఏంటి? కమిషన్లు. ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషను, కార్ రేసింగ్ దాని మీద ఒక ఎంక్వైరీ, కాళేశ్వరం మీద ఒక కమిషను. ఇప్పుడు ఒకనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. గుర్తు చేస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఎమర్జెన్సీ తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి షా కమిషన్, ఆ షా కమిషన్ యొక్క నిబద్ధతను కానీ, ఆ పనిని కానీ ప్రశ్నిస్తూ 100,000 ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ.